ఒక రియల్ టైమ్ ఇన్సిడెంట్ అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు మన నరసాపురంలో శివాలయం సెంటర్లో ఒక బైకర్ని చూశాను. ఆ బైకర్ వెరీ లేటెస్ట్ మోడల్ బండిలాగా ఉంది. అది ఇలా ఎక్సలేటర్ ఇస్తే అలా జమ్ 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 అని వెళ్ళిపోయేలా ఉంది. అంత కాస్ట్ కూడా ఉంటుంది అది. అయితే బైకర్ని బహుశా నేను మాత్రమే కాదు, చాలామంది చూసే ఉంటారు. అయితే అందరూ కూడా ఎవరి బిజీలో వాళ్ళు వెళ్ళిపోతున్నాం. రోడ్డుకి ఎడం పక్క నుంచి వాళ్ళు వెళ్ళేవాళ్ళు అలాగా స్ట్రైట్గా, అటు నుంచి వచ్చేవాళ్ళు ఇలాగ స్ట్రైట్గా ఎవరి బిజీలో వెళ్ళిపోతున్నాం. ఆ బైకర్ మాత్రం అందరికంటే హైయెస్ట్ స్పీడ్ తోటి చాలా స్పీడ్గా రోడ్డు సెంటర్లోంచి ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ నుంచి ఇలాగ జిగ్జాగ్ మోషన్లో జమ్మని వెళ్ళిపోతున్నాడు. ఒకవేళ బ్యాలెన్స్ తప్పి ఓవర్ స్పీడ్ వల్ల కానీ సడన్ బ్రేక్ వేయవలసి వచ్చి కానీ, లేదంటే ఇంకోటి ఏదైనా వెహికల్ ఎదురుగా వస్తే ఆఫ్ చేయాలనే ఉద్దేశంతో స్కిడ్ అవ్వడం వల్ల కానీ, ఏదైనా కారణంతో ఆ బైకర్ కనుక కింద పడితే అంత స్పీడ్తో పడ్డవాడు ఒక్కడే పడిపోయి అయిపోతాడా? లేదు, ఎదురుగా వెళ్ళేవాళ్ళని కానీ వచ్చేవాళ్ళని కానీ గుద్దేస్తే, ఆ ఇన్సిడెంట్ కనుక అలాగే జరిగితే, ఒక ఫ్యామిలీలోంచి ఎవరైనా రోడ్డు మీద పడి అకస్మాత్తుగా చనిపోతే దానికి ఎవరిది బాధ్యత? ఒకవేళ నువ్వు అలాంటి బైకర్ అయితే ఒకసారి ఆలోచించు, దానికి ఎవరిది బాధ్యత? ఇప్పటికే అన్ఎక్స్పెక్టెడ్ కారణాలతో సరదాగా చేయాల్సిన జర్నీలన్నీ కూడా వికలం అయిపోతున్నాయి. యాక్సిడెంట్స్తో మనుషులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇంతలా ఉండగా కూడా నువ్వు ఏ ధైర్యంతో వెళ్ళిపోతున్నావు? నిన్నెవరో ఆపరని. రోడ్డు మీద ఇంత స్పీడ్తో వెళ్ళకూడదు అని నిన్ను ఎవరో కూడా ఆపరు. అదే కదా నీ పాయింట్ అదే అయితే గుర్తుపెట్టుకో. ప్రతి పనికి ఒక రియాక్షన్ ఉంటుంది. నీకు చచ్చిపోవాలనుకుంటే హ్యాపీగా ఏ ఫ్యాన్ కూల్ వేసుకుని చచ్చిపోవచ్చు, ఏ ఎండ్రున్నా తాగి చచ్చిపోవచ్చు. కానీ రోడ్డు మీద పడి మాత్రం చావాలని అనుకోవద్దు. ఎందుకంటే అది కేవలం నీ చావుతోటే అవుతుంది. ఇంకో నలుగురినో ఎంతో కొంతమందిని ఎత్తుకెళ్ళిపోవచ్చు. దయచేసి అంత స్పీడ్గా వెళ్ళడం వల్ల నీకు ఏది కలిసి రాదని గుర్తుపెట్టుకో. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ ఓవర్ స్పీడ్తో వెళ్ళే వాళ్ళని అబ్జర్వేషన్ చేసి తగినటువంటి ఇమీడియట్ పనిష్మెంట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీకు కూడా అనిపిస్తే కామెంట్స్లో ఓకే అని చెప్పు.